శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు 7 స్కందాలు పూర్తి చేసి 8వ స్కందాన్ని యాభై 4 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 55వ భాగాన్ని చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు స్వాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామి. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణంతి తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అదీను ముహూర్తమాత్రంబునకు 3 చేతుల నిడుపై ఉదంచనంబు నిండి పట్టులేక వేరొండు తెమ్మనవు. ఆ రాచపట్టి కరుణాగుణంబులకు ఆటపట్టు కావున గండకంబును ఒక్క చిరుత మడుగున నున్నిచే అదీను నా సరోవర జలంబులకు నగ్గలంబై మధ్యావతారగా చెప్పుకున్నాం. తనకు సంచరింప అది కొంచెం పని పలికినా చెంబులో పట్టుకెళ్ళేట పాపం. తెల్లారేటప్పటికి చెంబు నిండిపోయింది, అది పెద్దదైపోయింది. ఆ తర్వాత ఒక చిన్న మడుగులో వదిలేట, అది కూడా సరిపోలేదు. పుడమిరేడు మంచివాడవటం చేసి, ఆ రాజు మంచివాడవటం చేత ఆ ఉదక చరంబును ఉదంచిత జలాస్పదం పైన హ్రదంబునందు అదీను జలాశయంబునకు అధికంపై పెరుగు నిమ్ములేదని చెప్పుకున్న ఆ పుణ్యుండొప్పెడు నడవడి తప్పనివాడైన కథంబున ఆ మహామీనంబును మహార్ణవంబున విడిచే అదీను మకరాకరంబునంబడి పెనుమొసళ్ళు ముసరికొని కసిమసింగి మృగేడిని ఇంతకాలంబు నడిపి కడపడ దిగవడక వెడలం దిక్కుపు అని ఒలింగింప కన్నీ నా నీటి పొడవునకు పొడమిరేడు తెలిసి ఇట్లనియే. ఒక దినంబున శతయోజన మాత్రము విస్తరించను నీవు వినము చూడా. ఇటువంటి ఋషములనెన్నడు నెరుగము మీన జాతుల గిట్టి మేనుగలదే ఏమిటికెవ్వడ వీలీల తెప్పెను కరుణ నా పన్నుల కామవేడి అంబశ్చర్యంబైన హరివిని నెరిగి వ్యయ నారాయణాభిధాన. అప్పుడు గ్రహించట రాజు, ఎవరో కాదు, ఈ చేప ఇట రోజుకు శతయోజనాలు విస్తరిస్తున్నది సముద్రంలో పడి కూడా. ఖచ్చితంగా నువ్వు నారాయణుడివేనయ్యా. జనన సంస్థితి సంహార చతుర చిత్త దీనులకు భక్తులకు మాకు దిక్కు నీవా. నీదు మీన అవతారంబు నిఖిల భూత భూతి హేతు మృత్యద పురుషవర్య ఇతరులము కాము చిత్సంగతులము మా పాల నీవు కలిగితి. భక్తస్థితుడవగు నిన్ను నెప్పుడు నతి చేసిన వానికేల నాశము కలుగును. నృత్య అయింది, పొరపాటున పడి ఉంటుంది ప్రింట్. నృత్య చేయటం అంటే నిన్ను స్తుతి అంటే నిన్ను పొగిడిన వారికి ఎప్పుడు కూడా నాశము కలగదు అని ప్రార్థన. శ్రీలలనాకుచ వీధి కేళీ పరతంత్ర బుద్ధి క్రీడించు సుఖాలోనుడు తామసాకృతి నేలా మత్స్యంబ వైద్య విరిగింపు హరి. ఆయన ప్రార్థించాడు, ఎందుకయ్యా ఇలా మత్స్యరూపం ధరించావు నువ్వు అని హరిని అని పలుకు సత్యవ్రతుండను మహారాజునకు ఆ యుగంబు కడపడ ప్రళయవేళ సముద్రంబున ఏకాంత జనప్రీతుండై విహరింప నిశ్చయించు మీనరూపుండైన హరి ఇట్లనియే. ఇట మీద నీ రాత్రి కేడవ దినమున పద్మగర్భునకొక్క పగలు నిండు. పద్మగర్భుడు అంటే బ్రహ్మ. ఈ రాత్రి నుంచి 7 రోజుల తర్వాత బ్రహ్మకు 1 రోజు అయిపోతుంది, అంటే రాత్రి వస్తుంది అన్నమాట.
భూర్భువాదిక జగంబులు 3 విలయాబ్దిలోన మునుంగు. ముల్లోకాలు కూడా సముద్రంలో మునిగిపోతాయ్యా. నాలోన పెద్ద నావ చెరగవచ్చు. నా పంపు పెంపున దానిపై ఔషధ తతుల బీజరాశుల నిడి పయోరాశిలో విహరింపగలవు సప్తఋషులు కలిసి తిరుగా. రోలగా నరాక ముంచు వెంచీకటి మినుకుచుండు మునులమేని వెలుగు తొలచకుండు జలధి దోధూయమానమై నావతేలుచుండు నరవరేణ్య. నా దగ్గరికి ఒక పెద్ద నావ వస్తుంది. దానిపైన అన్ని బీజాలు ఉంచుతాను, బీజరాశు. ఎందుకు? మళ్ళీ సృష్టి చేయాలి కదా, అందుకోసం. మరియు నా నావ మున్నీటి కర్రళ్లకు లోను కాకుండా ఇరుగెలంకుల వెనక ముందర ఏమరకుండా పెన్నరులకు నా కరులను జడియుచు తొడువ వచ్చిన పలు గ్రాహంబుల నుడియుచు సంచరించద. ఒక్క పెనుబాము చేరువ నా అనుమతింపొడ చూపెడు. దానం చేసి సుడిగాల్పుల కతంబున నావ బడి తిరుగంబడకుండా నా కొమ్ము తుదిం పదిలంబుగా చేసి నీకును మునులకు అలజడి చెందకుండా మున్నీట ఈ పాటను తమ్మి చూలి రేయి వేగునంతకు మెలంగెదా. బ్రహ్మకి రాత్రి అవుతుంది కాబట్టి ప్రళయం వస్తుంది, అందులో నువ్వు మునక్కుండా నావలో ఉంటావు. సత్యవ్రతుడికి చెప్తున్నాడు, ఒక పెనుబాము దాన్ని పట్టుకొని ఉంటుంది మునక్కుండా. సుడిగాల్పులు వచ్చినా కూడా మునక్కుండా ఉంటుంది. ఒక కొమ్ము నావకు ఉంటుంది, దానికి పట్టుకొని ఉంటుంది. అది నీకును మునులకు అలజడి చెందకుండా మున్నీటి నిప్పాటను తమ్మిచూలి అంటే బ్రహ్మ తమ్మిచూలి రేయి వేగునంతకు మెలంగద. ఆ తమ్మిచూలికి రేయి అయ్యేదాకా అలా మిమ్మల్ని కాపాడుతాను. అది కారణంబుగా జలచర రూపంబుగా అయికుంది. నువ్వు అన్నావు కదా ఎందుకు చేప అయ్యావు అంటే, ఇదిగో అందుకు అయ్యాను చేపను. మరియును ప్రయోజనంబు కలదు, ఇంకో ప్రయోజనం కూడా ఉంది. నా మహిమ పరబ్రహ్మం బని తెలియము. నిన్ను అనుగ్రహించాను అని సత్యవ్రతుండు చూడ హరి తిరోహితుండయ్యే. అయి అవసరంబున మత్స్యరూపి అయిన మాధవునుడుగులు తలుచుకొనుచు రాచ తపసి ఒక్క దర్భశయ్య తూర్పు తలగడగా బండి కాచి ఉండే నాటి కాలమునకు అంత కల్పాంతంబు దాసిన ఉల్లస మేఘపంతులు చల్లించి మోహగ్ర వృష్టి జడుకున గురియం వెల్లి విరిసి జలరాసు సెల్లెలి కట్టలను దాటి సీమల ముంచెను. తదనంతరమ్మ మున్నుపోయిన కల్పాంతమున నరేంద్ర బ్రాహ్మమనగ నైమిత్తిక ప్రళయమైన నింగిపై తొట్టి తొలకు మున్నీటిలోన కూలే భూతాళి జగముల కొరదులెడలి. అంత మహారాత్రి ఎందు నెల్లప్పుడు నిలిచి ప్రాణిదయమున్మీలింప నిర్మించి వీపిరియన్నీల్గుచు ఆవులించుచు అజుండే సృష్టియున్మాని మేనొరగన్ రెప్పలు మూసి తలగడయుండంగా నిద్రింపుచును గురు వెట్టందొడగన్ కలంగమనుచు నిర్ఘోషం పువరా. ప్రళయం రానే వచ్చింది. ప్రళయకాలంలో స్వామి ఏం చేస్తాడు? హాయిగా గురువు పెట్టి నిద్రపోతాట సముద్రంలో పడుకొని. అలసి సొలసి నిదురనందిన పరిమేష్టి ముఖమునందు వెడలే మొదటి శృతులు అపహరించిన ఒక హయగ్రీవుడను దైత్యపడు దొంగ దొడరా పరుల వశమే. అలా ఆయన పడుకుంటే శృతులు బయటకు వస్తున్నాయట ముఖం నుండి ఆయనకి, అంటే వేదాలు. వాటిని అపహరించాట హయగ్రీవుడనే దైత్య భటుడు, రాక్షసుల భటుడు. చదువులు తన చేపడెనని చదువు చూపెన్ బయల నుండ శంకించి బడిన్ చదువుల ముదుకడు పూరక చదువుల తస్కరుడు సొచ్చే జలనిధి కడుపును. తన చేత పడ్డాయి వేదాలని చెప్పేసి వాడు జలనిధి కడుపులో చొచ్చాట, అంటే సముద్రంలో దాక్కున్నాడు. ఇట్లు వేదంబులు దొంగి
దొంగ రక్కసుండు మున్నీట మునింగన వాని జయంపన వలసియు మ్రాను తీగల ఎందు విత్తనంబులు పత్రులు పెన్నీట నాని చెడకుండా మనుపవలసియు ఎల్ల కార్యములకు కావలిగా పురుషోత్తండప్పెను రేయి సొరుదుల ఎందు కురుగరులు వలుద మీసలు చిరుతోకయు కసుడియోడయు సిరిగల పొడలు నెరిమొగము నొక్క కొమ్మును మిరుచూపులు గలిబిపుడు విపుడు మీనంబయ్యను అని చెప్పినట్లే ప్రళయం వచ్చింది. ఆ ప్రళయంలో శేషపాపం మీద పడుకున్నాడు. ఆయన నోటి నుండి వచ్చే ఆయన శ్వాసే వేదాలు కదా, వాటిని దొంగిలించాడు వీడు, ఈ రాక్షస భట్టుడు. వాడిని పట్టుకుంటానికి ఈయన మీనంగా మారాడు. ఇట్లు 1,00,000 యోజనాత్మన పాటీనంబై విశ్వంబరుడు జలదిశొచ్చే మీనంబై ఎంత 1,00,000 యోజనాయతంబైన 1,00,000 యోజనాల వెడల్పు గల మీనమై సముద్రంలో ప్రవేశించాడు. రేపు మనం మిగతా భాగాన్ని తర్వాత భాగం చెప్పుకుందాం. 56వ భాగం, ఇవాళ 55వ భాగం పూర్తి చేస్తాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय. चेकोरा हारती गो सद्गुरुनाथ देव साईनाथ.